ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామమున మీకు మా యొక్క శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7:8 కార్యారంభము కంటే కార్యాంతము మేలని ఈ భాగాన్ని అనుసరించి గత దినముల నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలను మనం చూస్తూ ఉన్నాము. ఈ దినమున కూడా మత్తయి సువార్త 5:17-18 వచనము చదువుకుంటాము. ధర్మశాస్త్రములను ప్రవక్తల వచనములను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమి గతించిపోయినే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. గమనించండి ప్రియులారా, ధర్మశాస్త్రమైన ప్రవక్తల వచనములని, ధర్మశాస్త్రాన్ని గురించి మనము ఇంతకుముందే మనం చూస్తూ వచ్చినాము. ధర్మశాస్త్రం యొక్క విషయం ఏంది, ఎందుకు దేవుడు ఇచ్చినాడు, ధర్మశాస్త్రం యొక్క దానివల్ల వచ్చేటువంటి యొక్క మనకున్నటువంటి మేలేంది, క్షేమమేంది, అనుసరించకపోతే వచ్చే నష్టమేందో చూసినాం. అది ఒక బాల శిక్షకుడుగా ప్రభు దగ్గరికి, యేసు ప్రభు వారి దగ్గర నడిపిస్తుందని. రెండో భాగంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ధర్మశాస్త్రంలో ప్రవక్తల వచనములు అంట. ప్రవక్తల యొక్క వచనములను, ప్రవక్తల వచనములు కూడా నేనేం చేయలేదు, కొట్టివేటకు రాలేదు, మరి ఏం చేసినా నెరవేర్చటకే. అంతేకాదు, ఆకాశము భూమి గతించరు కానీ ధర్మశాస్త్రం అంతయు, ఏదైతే దేవుడు ధర్మశాస్త్రములోను, రెండవది ప్రవక్తల యొక్క వచనాలు. ప్రవక్తలు మనకు బైబిల్లో దాదాపు 3-4 భాగాలు మనం చేయవచ్చు. మొదటిది ధర్మశాస్త్రం, 5 పుస్తకాలు, ఇవి మనకు తెలుసు. తర్వాత ప్రవక్తల గ్రంథాలు లేక ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. ఈ ప్రవక్తలు తర్వాత కీర్తనలు ఉన్నాయి. ఇట్లా కొన్ని భాగాలుగా మనకు ఉన్నటువంటి విషయం. ఇప్పుడు మనము ప్రవక్తల యొక్క వచనాలు మీరు ఆది కాండం నుండి ఏ ప్రవక్త గురించైనా మీరు తీసుకోండి. ఎందుకు అంటే దేవుడు కొన్నిసార్లు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. ప్రవక్తల ద్వారా యొక్క మాట్లాడే మాటలు నేను నెరవేరుస్తాను అన్నాడు. ఎందుకంటే ప్రవక్తల ద్వారా మాత్రమే ఎవరు మాట్లాడినారు మనకు తెలుసు. దేవుని దాసుడు చెప్పినట్లుగా పేతురు గారు చెప్తాడు. ఎందుకంటే వారు తమ ఇచ్చను బట్టి, తన సొంత విషయాన్ని బట్టి వారు మాట్లాడలేదు, కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా వారు ప్రేరేపించబడి మాట్లాడినారు అని మనకు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నటువంటి విషయం. ఎందుకంటే మనం చాలాసార్లు ఈ విషయాలు మనము గుర్తు చేస్తూనే ఉంటాము. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే, అవి అమూల్యమైనటువంటి యొక్క మాటలు. కాబట్టి దేవుని యొక్క దాసుల ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చినాడు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి దేవుడే ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు. అందుకనే కొన్ని విషయాలనే నేను మీకు గుర్తు చేస్తున్నాను, కాబట్టి ఎక్కువ విషయాలు నేను మీకు తెలియజేయలేకపోతాం. దాన్ని బట్టి మీరు వేరే తీరుగా తలంచవద్దని మీకు మనవి చేస్తాను. ఎందుకంటే దేవుని బిడ్డలు, దేవుని దాసులు లేక ప్రవక్తలు దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడ్డటువంటి వారై దేవుని యొక్క మాటలు వచనాలను చెప్పినారు. వారు ఒట్టిగానే ఏదో వాళ్ళకు వచ్చినటువంటి యొక్క విషయంను చెప్పలేదు. అందుకొరకనే అవన్నీ కూడా దేవుని ద్వారా మనకు ఇవ్వబడ్డటువంటి యొక్క సత్యాలు. కాబట్టి ప్రవక్తల ద్వారా చెప్పినటువంటి మాటలు ఏం చెప్పినారు ప్రవక్తలు, ఎక్కడ చెప్పినారు అనంటే, ప్రవక్తలు ఒకసారి దేవుడు ధర్మశాస్త్రములో మోషే ద్వారా చెప్పినటువంటి మాట ఉంది. ఆది కాండం 3వ అధ్యాయం 15 నుంచి ఏముంటుందంటే, ఆదాముల గురించి దేవుడు చెప్పినాడు. నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలుగజేస్తాను, అది నిన్ను తల మీద కొట్టును. ఏది? స్త్రీ సంతానము. తర్వాత 2 సంతానాల గురించి, సర్ప సంతానాన్ని గురించి, తర్వాత స్త్రీ సంతానాన్ని గురించి ప్రభు మాట్లాడేటప్పుడు ఆయన చెప్తూ వస్తాడు. 15వ వచనము, మరియు నీకును స్త్రీకి, నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరం కలుగజేస్తాను, అది నేను తల మీద కొట్టును, నీవు దానిని మెడమ మీద కొడుతూ అన్ను, అది నిన్ను అన్నకాడ ఏమనుంది ఆయన. ఎవరి సంతానము అనంటే ఇక్కడ ప్రవక్త చెప్పినాడు. గలతీ 4:4 ప్రకారం ఏముంటది? కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను, ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించకై ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ఎవరు స్త్రీ యందు పుట్టిందంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించే. ఈ విధంగా ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల ద్వారా మాట్లాడినట్టు మాటలు ఉన్నాయి. ఇదే ప్రవక్త ద్వారా ఆది కాండము 12వ అధ్యాయంలో
నీ సంతానాన్ని గురించి, నీ సంతానాన్ని నేను ఈ విధంగా ఆశీర్వదిస్తాను అంటాడు. నీ సంతానము, ఇది ప్రవక్తలతో చెప్పినటువంటి యొక్క మాటలే. కాబట్టి ఆ సంతానం ఎవరంటారు? గలతీ పత్రిక 3:16 అంటాడు, ఆ సంతానము క్రీస్తే అంట. చెప్పండి. కాబట్టి ఎవరి గురించి రాయబడింది? అబ్రహాము సంతానము అనే వాగ్దానం చేసిబడిను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు కాకుండా సంతానమునకు అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్లే నీ సంతానం అని. ఆ సంతానం ఎవరు? క్రీస్తు. ఎవరు చెప్పినారు? యేసు ప్రభువారి గురించి ప్రవక్తలు చెప్పినారు. అందుకొరకనే దేవుని యొక్క ఆత్మ ద్వారా వారు ప్రేరేపించబడి లేఖనాలు రాసినారు. అందుకనే ఇదే విధంగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం ఉందనుకో 18వ అధ్యాయంలో, అక్కడ నా వంటి ప్రవక్తను మీ కొరకు మీ జనులలో నేను పుట్టిస్తాను, ఆ ప్రవక్త యొక్క మాట వినేవాడు సర్వనాశనం అవుతాడని చెప్తా ఉంటాడు. కాబట్టి ఇవన్నీ ఎవరు చెప్పినారు? ఇవన్నీ కూడా ధర్మశాస్త్రము కానీ ప్రవక్తల వచనాలు కానీ ఎవరిని చూపిస్తున్నాయంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నాయి. అందుకొరకనే అవన్నీ ఛాయ, ఇది నిజ స్వరూపం అని చెప్పేసి దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయం. అందుకొరకనే దేవుని బిడ్డలారా, ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు, ప్రవక్తలు ఎవరి గురించి చెప్పినారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. ఇట్లా ప్రతి ప్రవక్త యేసు ప్రభు వారు ఎవరెవరి గురించి చెప్పినారు గమనించండి. అదే యెషయా గ్రంథం ఉందనుకోండి, యెషయా గ్రంథంలో చెప్పినాడు, ఇదిగో కన్య గర్భవతి కుమారునికను అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడతామని. ఎవరు చెప్పినారు? యేసు ప్రభు వారి కంటే ముందు 750 సంవత్సరాల సమయంలో యెషయా గారి ద్వారా చెప్పినాడు. ఎవరి గురించి? యేసు ప్రభు వారి గురించే చెప్పినారు. ఇది మనకు తెలుసు, ప్రవక్తలు చెప్పినట్టు మాటలు. అట్లే ప్రతి గ్రంథంలో ఆయా సమయాలలో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. అనేక ప్రవక్తలు చెప్పినారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ప్రవక్తల యొక్క వచనాలను కొట్టివేయడానికి కానీ ధర్మశాస్త్రంలో ఆయన గురించి రాయబడింది, ప్రవక్తల ద్వారా యేసు ప్రభువారి గురించి. అందుకనే ఈ బైబిల్ అంతా కూడా ఎవరి గురించి తెలియజేస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి యొక్క విషయం. ఆయన ఏ విధంగా భూలోకానికి వస్తాడు, సర్వమానవాళి యొక్క పాప పరిహారం కొరకు ఆయన ఏమవుతాడు, ఆయన నమ్మితే ఏమవుతుంది, నమ్మకపోతే ఏమవుతుంది. అందుకనే ఎప్పుడు కూడా ప్రవచనాలను అంటే అపోస్తుల ద్వారా కూడా వారు గుర్తు చేసినారు కదా. ఇవన్నీ వాళ్ళు గుర్తు చేసినారు. గమనించిన ఒక విషయం చెప్పాలని తలుస్తున్నా నేను. అపోస్తుల కార్యములో 3వ అధ్యాయంలో ఇదే విషయాన్ని మోషే గారు చెప్పినట్టు సందర్భాన్ని గురించి చెప్తున్నటువంటి విషయం. 3వ అధ్యాయం అపోస్తుల కార్యములో 3వ అధ్యాయంలో పేతురు గారు చెప్తా ఉంటాడు. పేతురు గారు 13వ వచనం నుంచి కూడా ఉంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును పంపి ఉన్నాడు. మీరు ఆయన అప్పగించితిరి. పిలాతు ఆయన విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడు నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపని అడిగితిరి. జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపని. ఎవరి గురించి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. అందుకు మేము సాక్షులం. ఆయన నామమందుల విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూసి ఎరిగి ఉన్న వీరిని బలపరచును. ఆయన వలననే కలిగిన విశ్వాసమే మీ అందరైతే వీనికి స్వస్థత కలగజేశాను. గమనించండి, ఇక్కడ అంటాడు, సహోదరులారా మీరును అధికారులను తెలియక చేస్తారని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట, గమనించండి, సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఈలాగు తెలియపరచను. చూసారా, సమస్త ప్రవక్తల నోట 22లో ఇప్పుడు నేను చెప్పిన మాట రాబడింది. చెప్పిన మాట, మోషే ఇట్లనను, ప్రభు అయిన దేవుడు నా వంటి ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట. ఎవరి ప్రవక్త, ఎవరి గురించి చెప్పబడింది, ఎవరి సంతానము? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రవక్తలు చెప్పింది యేసుప్రభు వారి గురించే, ధర్మశాస్త్రము తెలియజేసినట్టుంది యేసుప్రభు వారి గురించే. ఇవన్నీ కూడా దేవుడే వారితో పలికించినాడు, వ్రాయించినాడు. ఇంకా కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం. గమనించండి, మత్తయి సువార్తలో చాలా విషయాలు వ్రాయబడి ఉంటాయి. మత్తయి సువార్తలో యేసుప్రభు వారి యొక్క జన్మను గురించి సందర్భాన్ని నేను మీకు అక్కడ గుర్తు చేస్తున్నాను. గమనించండి, మత్తయి సువార్త గమనించండి,
ఒకటో అధ్యాయము, ఈ ఒకటో అధ్యాయం చూస్తే ఇవన్నీ చెప్పబడిన మాట 23వ వచనము, అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా ఇమ్మానుయేల్ ప్రవక్త ద్వారా అంట, ప్రవక్తల ద్వారా పలికినటువంటి మాట, ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి మాట. ఇక్కడ గమనించండి. తర్వాత 2వ అధ్యాయంలో క్రీస్తు ఎక్కడ పుట్టిన వారు అడిగితే ముందుగానే ఏమైనారు? 5వ వచనము చివరి భాగంలో, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీరునొచ్చు అని ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాట, ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాట. తర్వాత గమనించండి 14-15, అప్పుడు అతను లేచి రాత్రి వేళ శిశువును అతని తల్లిని తోడుకొని పోయి ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలుస్తున్న ప్రవక్తల ద్వారా. మీరు చదవండి, ప్రవక్తల ద్వారా. అట్లే 19వ వచనం 18లో రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లగా ఉండను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా. కాబట్టి ధర్మశాస్త్రానికి ప్రవక్తల యొక్క విషయాలకు సంబంధం ఉన్నటువంటి యొక్క విషయం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం కానీ ప్రవక్తల యొక్క విషయాలు కానీ ఎవరిని చూపిస్తున్నాయంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాత్రమే చూపిస్తూ ఉన్నాయి. ఆయనను చూపిస్తున్నటువంటి యొక్క విషయము మనం ఎరగవలసినటువంటి వారుగా ఉంటున్నాం. ఈ వాక్యాలన్నీ కూడా యేసు ప్రభువును చూపిస్తున్నాయి. నేను కొన్ని విషయాలను నేను మీకు గుర్తు చేస్తాను, గమనించండి, గుర్తు చేస్తాను. యోహాను సువార్తలో ఒక సందర్భం మనకు రాయబడి ఉంటుంది. నికోదేముని గురించి, యోహాను సువార్తలో ఫిలిప్పుని గురించిన యొక్క మాట అక్కడ రాయబడి ఉంది. వీళ్ళు పోయి చెప్పినారు, మేము లేఖనాలలో గమనించండి 1వ అధ్యాయము 40, యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళి కోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదావాడు, అంద్రెయ అనేవాడు. ఫిలిప్పు నతానీయులను కనుగొని ధర్మశాస్త్రములో మోషయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయన కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన, గమనించండి, ధర్మశాస్త్రంలో మోషయు అంట. ధర్మశాస్త్రములో మోషే ఎవరి గురించి రాసినాడు? యేసు ప్రభు వారి గురించే వ్రాయబడినటువంటి యొక్క సత్యము, యేసు ప్రభు వారి గురించి. కాబట్టి పిల్లారా, ఒక మాట చెప్పాలంటే ఆది కాండము కానుండి పాత నిబంధన యొక్క ముగింపు వరకు రాయబడినటువంటి యొక్క సత్యాలన్నీ కూడా యేసు ప్రభు వారిని గురించిన యొక్క విషయమే. అవన్నీ కూడా ఆయన యొక్క చేసిన కార్యాన్ని బట్టి ఏమని అంటే నెరవేరున్నాయి. ఇదే విషయాన్ని లూకాసు వార్తలో ఒక చిన్న విషయాన్ని అని మీకు గుర్తు చేస్తాను. 24వ అధ్యాయం 24. మేము పూర్తిగా విషయాలు చెప్పినా మీకు ముందే కొన్ని విషయాలు నేను మీకు అక్కడక్కడ గుర్తు చేస్తాను. కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేసి 24వ అధ్యాయం లూకాసు వార్త 24లో యేసు ప్రభు వారు ఆ ఎమ్మాయిని గ్రామానికి వెళ్ళేటువంటి వారి గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నటువంటి యొక్క విషయంలో ఇవన్నీ గురించి వాళ్ళకు చెప్తూ ఉంటాడు విషయాలు. అందుకనే వారి గురించి ఈ మాట మాట్లాడుతూ ఉంటాడు, దూతలు కనబడినారని చెప్పేసి. 25, అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యమని వారితో చెప్పెను. మోషయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చియు ప్రవచనముల భావమును వారికి తెలిపెను. కాబట్టి గమనించండి, ఇవన్నీ కూడా ఎవరు? మోషయు ప్రవక్తలు చెప్పినట్టు విషయాలన్నీ కూడా ఎవరి గురించి చెప్పినారంటే యేసు ప్రభు వారి గురించి చెప్పినారు. అందుకనే ఆ లేఖనాలను కూడా ఎవరిని చూపిస్తున్నాయంటే యేసు ప్రభు వారిని చూపిస్తున్నాయి. 44వ వచనం, అంతటా ఆయన, లూకాసు వార్త 24:44, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను, గమనించండి, మోషే అందుకనే ధర్మశాస్త్రము ప్రవక్తల వచనాలు, ధర్మశాస్త్రము ప్రవక్తల వచనాలు. అందుకని మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారు నెరవేరి అన్ని కూడా చేసినాడు. అందుకనే యేసు ప్రభు వారి చివరి మాట చెప్పినాడు, సమాప్తమైనది అని. సమాప్తం ఏదైతే యేసు ప్రభు వారి గురించిన విషయము బైబిల్ ప్రవక్తలు, రెండవ ధర్మశాస్త్రం చెప్పబడిందో
ఆ విషయాలను కూడా నెరవేర్చబడ్డాయి. కాబట్టి ఈ విధంగా యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట కొండ మీద ప్రసంగంలో ఏంటంటే, నేను ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల వచనాలను కొట్టివేయబడడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చినాడు. కాబట్టి పిల్లారా, ఆయన మనందరి కొరకు నెరవేర్చినాడు. మనకి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఈరోజు వినేటువంటి మనము ఏ విధంగా అనుసరిస్తున్నాం? ఒకవేళ మనము కొట్టి వేయలేకపోవచ్చు, కానీ వ్రాయబడిన విషయాలను కనుక మనము అనాలోచనంగా అజాగ్రత్తగా తీసుకొని అనుసరించకుండా మనం ఉన్నట్లయితే మనం నష్టపోతాం. గమనించండి, ఏమంటాడు ఇక్కడ? ఆకాశము భూమియు గతి 18వ వచనం, మత్తయి సువార్త 5:18. ఆకాశం భూమి గతించిపోయినే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దానిలో ఒక పొల్లు కూడా, ఒక సున్న కూడా ఏం కదట తప్పిపోదు అని మీకు నిశ్చయముగా ఆయన తూచా తప్పకుండా నెరవేర్చినాడు. వినేటువంటి మనము, అనుసరించేటువంటి మనము ఈ మాటలు మనం అనుసరిస్తున్నామా? నెరవేరుస్తూ ఉన్నామా? ప్రభు మనకేది ఇచ్చినాడో, ప్రభు మనకేది అనుగ్రహించినాడో, మనము ఏ విధంగా జీవించాలనో అది మనం అనుసరిస్తున్నామా? అనుసరించకపోయినట్లయితే ధర్మశాస్త్రం వలన చెప్పే మాటలు నిజమే కదా. ప్రవక్తలు ఆయా సార్లు సందర్భాలలో చెప్పినటువంటి సందర్భాలు మనకున్నాయి. ప్రవక్తలు చెప్పినటువంటి విషయాలు వినకపోతే శిక్ష ఉంది. నోహావు ద్వారా చెప్పినటువంటి విషయం మనకు తెలుసు. చివరికి ఎవరెవరు చెప్తే, ప్రవక్తల ద్వారా జరగబోయే విషయాలు చెప్తే వాళ్ళు వినలేదు, నిరాకరించినారు. దానికి వాళ్ళకు వచ్చిన శిక్ష ఏమైందని ఈ రోజుల్లో కూడా యేసు ప్రభువారి ద్వారా, తిరిగి దైవజనులు అపోస్తుల ద్వారా మనకు చెప్పబడిన మాటలు కూడా ఉన్నాయి. ఆయన రాకడ సమీపంలో ఉంటున్నాం, జరగబోయేటువంటి సంగతులు చూస్తున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నీ రాకడకు యుగ సమాప్తి సూచనలంటే జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, కరువులు, భూకంపకాలు, ఈ యొక్క పరిస్థితులు చూస్తున్నాం. అక్రమము విసించిపోవడము, అనేకుల ప్రేమ చల్లారిపోవడము, ఎక్కడ చూసినా భయంకర పోరాటాలు, సమస్యల్లో వెళ్తున్నాం. కాబట్టి వినేటువంటి మనము రేపు ప్రభు యొక్క శిక్షకు మనం గురి కాకుండా కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలని మన ప్రభు చెప్పినట్లుగా ప్రవక్త ధర్మశాస్త్రంలోను ప్రవక్తల వచనాల్లో చెప్పినటువంటి మాటలు మనము గ్రహించి ప్రభువు కొరకు మనం ఏ విధంగా జీవించాలో ఆ విషయాన్ని ఎరిగి ఆ విధంగా మనం జీవిస్తాం. అట్లా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగాను దీవించి మరి ఇచ్చింది కొంచెం చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు.